హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో మొదటి భాగమైనటువంటి భూభాగం గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనకు పాలిటీలో ఉన్నటువంటి రెండవ భాగం పౌరసత్వము. ఈ పౌరసత్వానికి సంబంధించి అసలు పౌరసత్వం అంటే ఏంటి, పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఏంటి, పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తాం. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి భాగం భూభాగం 1 నుంచి 4 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. రెండవ భాగం పౌరసత్వము. ఈ పౌరసత్వము అనేది 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌరసత్వము అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనము సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు మనకు అర్హతలు అనే వాటిల్లో మొదటిగా ఉండేది ఏంటి, భారత పౌరుడై ఉండాలి. అంటే ఏ అంశాల్లోనైనా కానీ ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధ స్థాయిని తెలియజేయడానికి ఉపయోగపడేది పౌరసత్వం. అంటే ఇక్కడ పరిపాలించాలి అన్నా పరిపాలించబడాలి అన్నా కానీ పౌరసత్వం అనేది కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చెక్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ మన ఆధార్ కార్డు చెక్ చేస్తారు, అవునా కదా, మనం భారత పౌరులమా కాదా అని. అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న నైజీరియన్లో ఒక 10 మందిని అరెస్ట్ చేశారు అని. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం మనుషులము భూమి మీద మనం ఎక్కడైనా జీవించవచ్చు, ఏ దేశంలోనే ఉండొచ్చు అని అనుకుంటున్నామా? అలాగానే కాదు. మనము ఏ దేశానికి సంబంధించామో ఆ దేశ పౌరసత్వాన్ని మనం కలిగి ఉంటే అక్కడ చట్టబద్ధంగా మనం జీవించడానికి అర్హత కలిగి ఉంటాము. ఓకేనా? అక్కడ విద్య విషయాల్లో కానీ, వైద్య విషయాల్లో కానీ, క్రీడల విషయాల్లో కానీ, సాంస్కృతిక పరంగా కానీ, రాజకీయంగా కానీ ఎలాంటి హక్కులను పొందాలి అన్నా మనం ఏం చేయాలి, హక్కులను కలిగి ఉండాలి అంటే మొదటగా పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం ప్రసాదించే హక్కును మనము కలిగి ఉంటాము. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు భారతదేశంలో పౌరసత్వము అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న పౌరసత్వము అనేది ఏక పౌరసత్వం. భారతదేశంలో ఉన్న పౌరసత్వము అనేది ఏక పౌరసత్వము. అంటే ఏంటి, మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఆధార్ కార్డులో కూడా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుందా? ఉండదు. అంటే ద్వంద్వ పౌరసత్వము. మనకు రాష్ట్రాల్లో కూడా సపరేట్ పౌరసత్వం లేదు. మనకున్న పౌరసత్వం ఏంటి, ఏక పౌరసత్వము. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి, పౌరసత్వము అనేది ఏ జాబితా అంటే కేంద్ర జాబితా. పౌరసత్వము అనే భావన కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వము అనే భావన కేంద్ర జాబితాలో కలదు. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో షెడ్యూల్స్ గురించి మాట్లాడేటప్పుడు. 7వ షెడ్యూల్ అంటే అధికారాల పంపిణీ. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా కేంద్ర జాబితాలో ఉన్న అంశమే పౌరసత్వము. అదేవిధంగా భారతదేశంలో పౌరసత్వం ఏక పౌరసత్వము. ఈ భావన మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే బ్రిటన్ నుంచి గ్రహించాము. ఏ దేశం నుంచి గ్రహించామా అంటే బ్రిటన్ నుంచి మనం గ్రహించడం జరిగింది. ఓకేనా? బ్రిటన్ నుంచి మనము ఈ అంశాన్ని, ఈ పౌరసత్వం అనే భావాన్ని మనము గ్రహించడం జరిగింది, బ్రిటన్ నుంచి గ్రహించాము. ఓకేనా? మరొకసారి ఏంటి, పౌరసత్వము అంటే వ్యక్తి యొక్క చట్టబద్ధ స్థాయిని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధ స్థాయిని తెలియజేసేదే ఈ పౌరసత్వము. అదేవిధంగా పరిపాలించడానికి మరియు పరిపాలించబడడానికి ప్రామాణికమైనది పౌరసత్వం. పరిపాలించాలి అన్న, అధికారం చేపట్టాలి అన్న, పరిపాలించబడాలి అంటే ఆ దేశం ప్రసాదించే అన్ని రకాల వసతులను మనం పొందుకోవాలి అంటే ఏం కలిగి ఉండాలంటే పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. పరిపాలించాలన్నా
మరియు పరిపాలించబడాలన్నా పరిపాలించబడాలన్నా ఏం కావాలా? పౌరసత్వం కావాలి. పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? అంటే భారతదేశంలో పౌరసత్వము అనేది ఏక పౌరసత్వము. భారతదేశంలో పౌరసత్వము అనేది కేంద్ర జాబితాలో కలదు. ఈ అంశం మనము బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. ఇందులో ఆర్టికల్స్ ఏంటి? 5 to 11 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 1 by 1 5వ ఆర్టికల్ అంటే ఏంటి? 6, 7, 8, 9, 10, 11. చూడండి ఏంటి 5వ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 5 ఏం తెలియజేస్తుంది? భారత పౌరులు ఎవరు అంటే భారత పౌరులు ఎవరిని పౌరులుగా గుర్తిస్తాము అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశంలో జన్మించిన వారందరూ భారత పౌరులే. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చే నాటికి ముందు 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసించే వారందరూ కూడా భారత పౌరులే. అదేవిధంగా భారత సంతతి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానం కూడా భారత పౌరులే. అంటే తల్లిదండ్రులు 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత పౌరులై ఉండాలి. అంటే ఈ చట్టం రాకముందు మనం ఏమనుకున్నాము? రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏ చట్టాన్ని బేస్ చేసుకుని పరిపాలన జరిగింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బేస్ చేసుకుని పరిపాలన జరిగింది. ఓకేనా? చూద్దాం ఏంటి ఆర్టికల్ 5 ఏం తెలియజేస్తుంది అంటే భారత పౌరులు ఎవరు? భారత పౌరులు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశంలో జన్మించిన వారంతా భారత పౌరులే. భారతదేశంలో జన్మించిన వారంతా భారత పౌరులే. ఓకేనా? అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 అప్పటికి భారతదేశంలో జన్మించిన వారంతా భారత పౌరులే. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి రాక ముందు 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నవారు కూడా భారత పౌరులే. అంటే ఏంటి? రాజ్యాంగము అమలులోకి వచ్చే నాటికన్నా ముందు రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం కన్నా ముందు 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్న అంటే ఏంటి? స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారు కూడా భారత పౌరులే. ఓకేనా? రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశం జన్మించిన వారంతా భారత పౌరులే. రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం కన్నా ముందు 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్న లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు కూడా భారత పౌరులే. భారత సంతతి తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. భారత సంతతికి చెందిన
తల్లిదండ్రులు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. అయితే ఏంటి ఇక్కడ అంటే ఆ తల్లిదండ్రులు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతీయులై ఉండాలి. తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. అప్పుడు వాళ్ళకైనా సంతానానికి విదేశీ పౌరసత్వాన్ని కల్పిస్తారు. అంటే 1935 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. ఓకేనా? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు అంటే ఒకవేళ విదేశస్తులు ఎవరైనా ఇండియాకు వస్తే ఇండియాలో పర్యటించాలి అని అనుకున్నప్పుడు ప్రైవేట్ పనుల మీద వచ్చినప్పుడు వాళ్ళ సంతానం అయితే వాళ్ళకి భారత పౌరసత్వం కల్పిస్తారా అంటే వాళ్ళకు కల్పించరు. ఓకేనా? వాళ్ళకు కల్పించరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 5వ ఆర్టికల్ ఎందుకు చేస్తుంది? ఎవరు భారత పౌరులు? భారత పౌరులు ఎవరు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశంలో జన్మించిన వారందరూ కూడా భారత పౌరులే. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారతదేశంలో జన్మించిన వారందరూ కూడా భారత పౌరులే. రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం కన్నా ముందు 5 సంవత్సరాల నుంచి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం ముందు నాటికి 5 సంవత్సరాలు అంటే 1950లో మనకు అమల్లోకి వచ్చింది. 1945 అప్పటి నుంచి కూడా భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవించే వారందరూ కూడా భారత పౌరులే. అదేవిధంగా భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికైనా సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకేనా? ఇది మనకు 5వ ఆర్టికల్. ఇది 5వ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ మనకు 6వ ఆర్టికల్. చూడండి 6వ ఆర్టికల్. 6వ ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ 19 జూలై 1948 నాటికి పౌరులుగా నమోదైతే వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. అంటే ఏం లేదండి, ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన దేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది, అవునా కదా? అప్పుడు ఏం జరిగింది? మనకు ఇక్కడ స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాలకు ఏం ఆఫర్ ఇచ్చారు? ఉంటే భారతదేశంలో ఉండండి, లేదా పాకిస్తాన్లోనే ఉండండి, లేదా మీరు సొంతంగానైనా సపరేట్ దేశంగానైనా ఉండండి అని లార్డ్ మౌంట్ బాటన్ చేసిన దాంట్లో ఆ చట్టంలో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది ఏం చేశారు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దు గ్రామాల్లో, సరిహద్దు జిల్లాల్లో ఏమైంది? షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఇలా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కానీ
ఆ డేట్ ఒక కటాఫ్ డేట్ ఇచ్చారనమాట. 19 జూలై 1948. ఈ తేదీ నాటికి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 1 ఇయర్ ఇచ్చారు. ఈ 1 ఇయర్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకి ఏం చేశారు, పౌరసత్వం కల్పించారు. ఈ చట్టం చేశారు అనమాట. ఈ డేట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాకిస్తాన్ వలసదారుల చట్టం చేశారు. చూడండి ఆ వర్డ్ నిలవేస్తుంది అంటే దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి, దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి భారతదేశంలో సంబంధిత అధికారుల వద్ద 19 జూలై 1948 నాటికి పౌరులుగా నమోదైతే వారు కూడా పౌరసత్వం కల్పిస్తారు. ఓకేనా? దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చి, పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చి దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చి 19 జూలై 1948 నాటికి భారత్లో పౌరులుగా నమోదైతే వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకే, చూడండి. దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చి 19 జూలై 1948 నాటికి భారత్లో పౌరులుగా నమోదైతే వారికి కూడా ఏం చేస్తారు, భారత పౌరసత్వం కల్పిస్తారు. పాకిస్తాన్ నుండి ఇక్కడికి రాదు. అదే ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుందంటే, చూడండి డిఫరెన్స్ ఏంటి. ఆర్టికల్ 7 అంటే దేశ విభజన కాలంలో భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో పౌరులుగా నమోదై అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే పంజాబ్లోనో మనము సరిహద్దు రాష్ట్రాలు పాకిస్తాన్తో, ఈ పంజాబ్లో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పౌరులుగా ఉన్నారు. అక్కడ ఈ సంవత్సర కాలంలో ఏదైనా సమస్యలు ఏర్పడ్డాయి, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చారనుకోండి, లేదు మీరు ఆల్రెడీ అక్కడగా నమోదయ్యారు పాకిస్తాన్లో పౌరులుగా మీరు నమోదయ్యారు కాబట్టి మిమ్మల్ని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎప్పుడు రావాలి? 19 జూలై 1948 నాటికి రావాలి. ఓకేనా? చూడండి ఏంటి ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుంది అంటే దేశ విభజన కాలంలో భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పౌరులుగా నమోదై తిరిగి భారత్కు వచ్చి పౌరులుగా నమోదైన వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకేనా? దేశ విభజన కాలంలో భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పౌరులుగా నమోదై, అక్కడ పాకిస్తాన్లో అక్కడ పౌరులుగా నమోదై తిరిగి భారత్కు వచ్చి 19 జూలై 1948 నాటికి 19 జూలై 1948 నాటికి భారత పౌరులుగా నమోదైతే భారత్లో
పౌరులుగా భారత్లో పౌరులుగా నమోదైతే వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకే, అంటే మనకి జాగ్రత్తగా గమనిస్తే 6వ ఆర్టికల్ 7వ ఆర్టికల్ డిఫరెన్స్ ఏంటి? 6వ ఆర్టికల్లో దేశ విభజన కాలంలో పాకిస్తాన్ డైరెక్ట్గా వచ్చేసారు ఇక్కడికి. ఓకేనా, పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పౌరసత్వం కల్పించడం. 7వ ఆర్టికల్లో ఏంటి? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పౌరులుగా నమోదై మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇండియాకి రావడము 7వ ఆర్టికల్. డేట్ ఎందుకు ఈ డేట్ అంటే అక్రమ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలు చేశారు. పాకిస్తాన్ అక్రమ వలసదారుల చట్టం తీసుకొచ్చారు. పాకిస్తాన్ అక్రమ కాదు, పాకిస్తాన్ వలసదారుల చట్టం. ఈ చట్టం తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. సో అందుకని కట్ ఆఫ్ డేట్ అది ఇచ్చారు. ఓకే, అది ఆర్టికల్ 7. ఆర్టికల్ 8 ఏం తెలియజేస్తుంది? 8వ ఆర్టికల్ అంటే భారతీయ సంతతికి చెందిన తల్లిదండ్రులు ఎవరైనా విదేశాల సంతానం కలిగారు అనుకోండి. సపోజ్ మన వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఉంటారు, అవునా కదా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లోనో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సంతానం కలిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలకి పరిస్థితి అంటే వాళ్ళ పిల్లలకు కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. అయితే ఆ పిల్లల యొక్క వివరాలని సంబంధిత రాయబార కార్యాలయం, ప్రతి దేశంలో మన రాయబార కార్యాలయం ఉంటుందన్నమాట, ఆ రాయబార కార్యాలయంలో ఎంటర్ చేస్తే అప్పుడు భారత పౌరసత్వాన్ని కల్పించడం జరుగుతుంది. 1 సంవత్సరంలో నమోదు చేయాలి. ఓకేనా, ఏంటి ఆర్టికల్ 8 తెలియజేస్తుంది? భారత సంతతి తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు ఎవరైనా విదేశాల్లో నివసిస్తున్నట్లయితే వారికి కలిగిన సంతానాన్ని వారికి కలిగిన సంతానాన్ని సంబంధిత రాయబార కార్యాలయం నందు సంబంధిత రాయబార కార్యాలయం నందు 1 సంవత్సరంలోగా నమోదు చేసుకోవాలి. 1 సంవత్సరంలోగా నమోదు చేసుకున్న ఎడల వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకేనా, భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు ఎవరైనా విదేశం నివసిస్తున్నట్లయితే వారికి కలిగిన సంతానాన్ని సంబంధిత రాయబార కార్యాలయం నందు 1 సంవత్సరంలోగా నమోదు చేసుకున్న ఎడల వారికి ఏం చేస్తారంట? భారత పౌరసత్వం కల్పిస్తారు. ఇది మనకి 8వ ఆర్టికల్. చూడండి, ఆర్టికల్ 5, 6, 7, 8. 5 అంటే భారత పౌరులు ఎవరు భారత పౌరులు? రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారతదేశంలో నివసిస్తున్న వారందరూ కూడా భారత పౌరులే. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ముందు 5 సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్న వారందరూ కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారందరూ కూడా భారత పౌరులే.
అదేవిధంగా భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు ఎవరైనా విదేశాల్లో నివసిస్తున్నట్లయితే ఆ టైం నాటికి, ఓకేనా, ఆ టైం నాటికి నివసిస్తున్నట్లయితే వారు కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. అంటే తల్లిదండ్రులు 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత పౌరులుగా నమోదై ఉండాలి. నెక్స్ట్ 6వ ఆర్టికల్ ఏంటి? దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి భారతదేశంలో పౌరులుగా 19 జూలై 1948 నాటికి నమోదైతే వారికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. ఓకేనా. నెక్స్ట్ 7 దేశ విభజన కాలంలో భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో పౌరులుగా నమోదై అక్కడి నుంచి తిరిగి ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా 19 జూలై 1948 నాటికి పౌరసత్వం కనుక పొందితే వారు కూడా భారత పౌరులే. 8వ ఆర్టికల్ ఏంటి? భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు ఎవరైనా విదేశాల్లో నివసిస్తున్నట్లయితే వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పిస్తారు. అయితే ఆ సంతానానికి ఏం చేయాలి? 1 సంవత్సరంలోగా రాయబార కార్యాలయంలో వారిని నమోదు చేయాలి. ఇది ఆర్టికల్ 8. ఓకే. నెక్స్ట్ 9, 10, 11 ఏంటి? 9, 10, 11 ఆర్టికల్స్. తొమ్మిది, 10, 11 ఆర్టికల్స్ ఎందుకు చేస్తున్నాయి అంటే చూడండి జాగ్రత్తగానండి. ఆర్టికల్ నెంబర్ 9. ఆర్టికల్ నెంబర్ 9 ఏం తెలియజేస్తుంది అంటే భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా భారత పౌరసత్వము కోల్పోతారు. అంటే ఏంటి? ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం కలిగి ఉండి అతను అమెరికానో బ్రిటనో ఫ్రాన్సో పౌరసత్వం పొందొచ్చా? పొందడానికి వీలేదు. అది తీసుకున్నాడు ఆటోమేటిక్గా మన పౌరసత్వం అనేది కట్ అయిపోతుంది, మన పౌరసత్వం అనేది కోల్పోతాడు. అంటే ఏంటి? సేమ్ టైం 2 పౌరసత్వం కలిగి ఉండొచ్చా? కలిగి ఉండడానికి వీలు లేదు. భారత పౌరసత్వం దానికి అంగీకరించదు, భారతీయ చట్టం దానికి అంగీకరించదు. ఏంటి అంటే ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వం స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. ఓకే. భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వం స్వీకరించిన ఎడల ఆటోమేటిక్ గా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. భారత పౌరులు ఎవరైనాను విదేశీ పౌరసత్వం స్వీకరించిన ఎడల ఆటోమేటిక్ గా భారత పౌరసత్వం కోల్పోతారు. ఓకేనా. భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వం స్వీకరించిన ఎడల ఆటోమేటిక్ ఏమవుతుందంట? భారత పౌరసత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. ఓకేనా. అది మనకు ఆర్టికల్ నెంబర్ 9. అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో 2 పౌరసత్వాలు కలిగి ఉండొచ్చా? కలిగి ఉండడానికి వీలు లేదు. అది తెలియజేస్తుంది ఆర్టికల్ నెంబర్ 9. నెక్స్ట్ ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 10 అంటే భారతీయ పౌరసత్వము అనేది సహజ పౌరసత్వము.
అంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులే, అంటే మనకు కండిషన్స్ కు లోబడి ఉన్నది కాదు. అంటే దాని అర్థం ఏంటి అంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులే. అంటే దాని అర్థం ఏంటి, ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుంది అంటే భారతీయులు భారతదేశంలో జన్మించిన వారు సహజంగా జన్మతో భారత పౌరులు. అంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, మీరు పౌరసత్వం పొందాలి అంటే ఇది ఉండాలి అది ఉండాలి, మీరు అంత డబ్బులు కట్టాలని ఉందా? మనం అందరం కూడా జన్మించిన తర్వాత మన పౌరసత్వానికి ఏమైనా డబ్బులు కట్టామా గవర్నమెంట్కి, లేకపోతే ఏదైనా దీనికి సంబంధించిందైనా కానీ ఉంది అంటే అట్లా ఏమి ఉండదు. ఓకేనా? అంటే ఏంటంటే భారత్లో జన్మించిన పౌరులు జన్మతో భారత పౌరులు. అంటే ఏంటి అంటే దీనిలో 2 పదాలు ఉంటాయి. ఒకటి సహజ పౌరసత్వము, 2 సహజీకృత పౌరసత్వము. సహజ పౌరసత్వము, సహజీకృత పౌరసత్వము. సహజ పౌరసత్వము, సహజీకృత పౌరసత్వము. ఏంటి సహజ పౌరసత్వం అంటే ఏంటి, సహజీకృత పౌరసత్వం అంటే ఏంటి అంటే సహజ పౌరసత్వము అంటే బై బర్త్ ఇండియన్స్. అంటే ఎలాంటి కండిషన్స్ అంటూ ఏమి ఉండవు, కండిషన్స్ కండిషన్స్ అంటూ ఏమి ఉండవు. ఓకేనా? అదే సహజీకృత అంటే ఏంటి, ఇతర దేశాల పౌరసత్వాన్ని వదిలిపెట్టి భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే దాన్ని మనం సహజీకృత పౌరసత్వం అంటారు. అంటే ఇతర దేశాల పౌరసత్వాన్ని వాళ్ళు వదులుకుని ఇక్కడికి వస్తారు కాబట్టి అది సహజీకృత. ఇక్కడ కండిషన్స్ ఉంటాయా, ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, మీరు దేశ ద్రోహానికి పాల్పడినా, సార్వభౌమాధికారాన్ని దెబ్బతినే విధంగా ప్రవర్తించినా, ఎప్పుడైనా కానీ మీ పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వం కలిగి ఉంటుంది అన్న కండిషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఏంటి ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుంది అంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులే. ఓకేనా? భారతీయులు ఎప్పటికీ భారతీయులే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సహజ పౌరసత్వము, సహజీకృత పౌరసత్వము. సహజ పౌరసత్వము అంటే బై బర్త్ ఇండియన్స్, సహజీకృత అంటే కొన్ని కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకేనా? అది మనకు ఆర్టికల్ 10. ఆర్టికల్ 9 భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే ఆటోమేటిక్ గా భారత పౌరసత్వం ఓడిపోతారు. ఆర్టికల్ 10 ఏంటి, భారతీయులు ఎప్పటికీ భారతీయులే. ఆర్టికల్ నెంబర్ 11 ఏంటి, పౌరసత్వానికి సంబంధించిన అంశాల మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అంటే రాజ్యాంగంలో పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేయడానికి మనకి చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి, ఆర్టికల్ 11 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 11 వచ్చేసి భారత పార్లమెంటుకు పౌరసత్వం మీద చట్టం చేసే అధికారం ఉంటుంది. అంటే పౌరసత్వం సంబంధించిన అంశాల మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఎందుకని, పౌరసత్వము అనేది ఏ జాబితా, కేంద్ర జాబితా, మర్చిపోమాకండి. ఓకేనా? అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్ 11 ఏం తెలియజేస్తుంది అంటే పౌరసత్వానికి సంబంధించిన అంశాల మీద పౌరసత్వానికి సంబంధించిన అంశాల మీద చట్టాలు చేసే అధికారం, పౌరసత్వానికి సంబంధించిన అంశాల మీద చట్టాలు చేసే అధికారం పౌరసత్వానికి సంబంధించిన అంశాల మీద చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఓకేనా? చట్టం చేసేది ఎవరు, భారత పార్లమెంట్. అందుకనే మనకు పౌరసత్వం సంబంధించిన చట్టం ఉంది, భారత పౌరసత్వ చట్టము 1955. అది 1986లో, 87లో, 93లో, 2003లో, 4లో, 5లో, 15లో మరియు రీసెంట్గా 2019లో కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని మార్పులు చేర్పులు చేశారు. అంటే భారత పౌరసత్వ చట్టం 1955.
భారత పౌరసత్వ చట్టము 1955. ఓకేనా, దీన్ని సవరణ కూడా చేయడం జరిగింది. చట్టం వచ్చింది ఫస్ట్ ఎప్పుడు 1955లో. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఆర్టికల్ 5 to 11. నెక్స్ట్ వీడియోలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఏంటి, కోల్పోయే పద్ధతులు ఏంటి, ద్వంద్వ పౌరసత్వం అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ.